మేడారంలో సమ్మక్క సారాలమ్మ మహా జాతర తేదీలను అక్కడి పూజారులు సంఘం ప్రకటించింది. 2026 జనవరి 28వ తేదీన సారాలమ్మ దేవత, 29న సమ్మక్క దేవతలు వారి వారి గద్దెల మీదకు చేరుకుంటారు. జనవరి 30వ తేదీన మొక్కులు చెల్లించుట, 31న సమ్మక్క సారాలమ్మ వన దేవతలు గోవిందరాజు పగిడిదరాజు దేవుళ్ల వన ప్రవేశం చేయడం కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పూజారులు తెలిపారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి తిరుపతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి మేడారం జాతర తేదీలను పూజారులు ప్రకటించారు. మేడారం పూజారులు సమావేశమైన తర్వాత ఈ తేదీలను ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలంగాణలోనే కుంభమేళగా పిలువబడి ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర. ఏపీ, తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి కోట్లాది మంది కొంగు బంగారంగా పిలువబడి సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల మహాజాతరకు సమయం ఆసన్నమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని మంత్రి సీతక్క ములుగు జిల్లా హెడ్ క్వార్టర్స్లో గతంలోనే సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు మేడారం మహాజాతర తేదీలు ప్రకటించినటువంటి నేపథ్యంలోనే భక్తులంతా కూడా మరొకసారి అమ్మవార్లను దర్శించేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. 26వ సంవత్సరం జనవరి 28 నుంచి 31 వరకు 4 రోజుల పాటు అత్యంత వైభవంగా మేడారం మహాజాతర నిర్వహించబోతున్నట్టు మేడారం పూజారులు ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వానికి ఏర్పాట్లను చేయాలని వారు ఒక ప్రెస్ నోట్ ద్వారా విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. 28వ తేదీ నుంచి జనవరి 31 వరకు మేడారం మహాజాతర అంగరంగ వైభవంగా కొనసాగబోతా ఉంది. మేడారం ఒక కుగ్రామంగా ఉన్నటువంటి మేడారం ఈ 4 రోజుల పాటు జనసంద్రంగా మారబోతుంది. కోట్లాది మంది భక్తులు రాబోతా ఉన్నారు. సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు బంగారాన్ని, బెల్లాన్ని బంగారంగా మొక్కుతారు, బంగారంగా పిలుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రతి 2 ఏళ్లకోసారి జరిగేటువంటి మేడారం మహాజాతరకు సంబంధించి ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసి చాలా భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే ఈసారి జరిగేటువంటి మేడారం మహాజాతర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నుంచి ఈ జాతరకు సంబంధించిన నేపథ్యంలో మంత్రి సీతక్క అక్కడ మంత్రిగా ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా గత కొద్ది రోజులుగా గత జాతరలో ఎమ్మెల్యేగా పాల్గొన్నారు. కానీ ఈసారి మంత్రిగా సీతక్క పాల్గొన్న నేపథ్యంలోనే ఏర్పాట్లను దగ్గర నుండి పర్యవేక్షించి జిల్లా యంత్రాంగం కావచ్చు, తాడువాయి మండలానికి సంబంధించిన యంత్రాంగానికి ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ఒక సమీక్ష సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మేడారం పూజారులు ప్రకటించినటువంటి తేదీలను గమనిస్తే 28వ తేదీన పగిడిద్దరాజు కావచ్చు, గోవిందరాజు, సారలమ్మ సాయంత్రం 6 గంటలకు గద్దెల ప్రాంగణానికి చేరుకోబోతా ఉన్నారు. 29వ తారీఖున గద్దెల ప్రాంగణానికి సమ్మక్క చేరుకోబోతుంది. 30వ తారీఖున ఈ సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు భక్తులకు మొక్కులు చెల్లించుకునేందుకు 30వ తేదీన మొక్కుల సమర్పణ కార్యక్రమం ఉంటుంది. తర్వాత 31వ తేదీన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు వనప్రవేశం చేయనటువంటి పరిస్థితి కనబడుతుంది. వనం వీడి జనంలోకి అమ్మవార్లు రాబోతున్నటువంటి తేదీలు ప్రకటించినటువంటి నేపథ్యంలోనే తాడువాయి కావచ్చు, వరంగల్ ఉమ్మడి జిల్లా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా మేడారం సంబంధించినటువంటి భక్తులంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఈసారి మేడారం మహాజాతరలో పాల్గొనాలి, మరొకసారి మేడారం అమ్మవారిని దర్శించుకుంటే కుటుంబ సమేతంగా అంతా మంచి జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చేందుకు ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ములుగు జిల్లా యంత్రాంగం అంతా మేడారం మహాజాతర సంబంధించి తాడువాయి పరిసర ప్రాంతాలు కావచ్చు, ములుగు జిల్లా పరిసర ప్రాంతాలన్నీ కూడా రోడ్డు మార్గంగా ఎటువంటి ఇబ్బందులు ఎత్తకుండా రోడ్ల పనులు వేగవంతంగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈసారి జంపన్న వాగు దగ్గర కూడా ప్రత్యేకంగా ట్యాపులు ఏర్పాటు చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మేడారం మహాజాతర అంటేనే వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకున్నటువంటి నేపథ్యంలోనే తేదీలు ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. 4 రోజుల పాటు మేడారంలో అత్యంత వైభవయుతంగా అమ్మవార్ల జాతర జరగబోతా ఉంది. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.